గత 2 నెలలుగా మచిలీపట్నం కొబ్బరి తోటలో జరుగుతున్న ఇంటి కూల్చివేత విషయంలో పరిణామాలన్నీ తెలుసుకుని మా ఎంపీ బాలశౌరి గారు మొన్న జరిగిన దిశ మీటింగ్లో ఆయన్ని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఆయన అధికారులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విషయం మీద కలెక్టర్ గారిని అలాగే కమిషనర్ గారిని చర్య తీసుకోమని వాళ్ళని కోరడం జరిగింది. ఇంతలో ఈ విషయం ఎక్కడ మళ్ళీ మరుగున పడిపోతే మన రాజకీయ బతుకు కూడా మరుగున పడిపోద్దనే ఉద్దేశంతో మళ్ళీ మా పేరు నాని గారు ప్రెస్ ముందుకు వచ్చి ఆయన అలా చేశారా, వారం రోజుల కల్లా వచ్చేసారా, ఓహో నెల రోజులైనా ఇంకేం చేయలేదా, అసలు ఆ ఇల్లు కట్టడానికి ఏ విధమైన పర్మిషన్లు కావాలి, ఎలా అయితే ఆ ఇల్లు పూర్తవుద్దనే ఉద్దేశంతో ఈయనుంటే ఎలా చెడగొడదామా, ఆ ఇల్లు కట్టకుండా చేస్తే మనకి ఎలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టున్నారు. కానీ ఆ ట్రాప్లో పడకుండా మా బాలశౌరి గారు ఆ ఇల్లు ఎలా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న అధికారులని ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం చర్యలు తీసుకుంటారు. మీరు అధికారులను ఎలాగూ గౌరవించరు. ఎందుకంటే గతంలో మీరు ఒకసారి చూసాం, తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు మీకు ప్రోటోకాల్ అడ్డం వచ్చి ఎవడరా ఇక్కడ నా బండి తీయమన్నదే, నా ప్రోటోకాల్ తెలుసా, నేను మినిస్టర్ని, ఐజీ కంటే పెద్ద ర్యాంక్ అని చెప్పి ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. కానీ ఇక్కడున్న మా ఎంపీ గారు కలెక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం కలెక్టర్ గారికి ఇచ్చారు, అలాగే కమిషనర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. అలా గౌరవంగా చూసే మనిషి మా బాలశౌరి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. ఆయన ఏదన్నా అంటే మాత్రం జనసేన తిరగబడి మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కనీసం ఒక 3 సార్లు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. జై హింద్, జై జనసేన.